హాయ్! మా స్కూల్లో డాన్స్ నేర్పించారు. అది చూపించడానికి వీడియో. ఈ మధ్యాహ్నం నేర్పించారు. ఎగ్జామ్స్ అయినాయని ఫ్రీ అవుతామని నేర్పించారు. ఫస్ట్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు నేర్పించారు. మేము అందరం చాలా ఎంజాయ్ చేసాము. మా స్కూల్లో అలా డాన్స్ నేర్పిస్తుంటే మా మా అందరికీ చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్కొక్కసారి మాకు గేమ్స్ ఆడిపించేవారు. మాకు సాంగ్ నేర్పించారు. ఆ సాంగ్స్ అన్నీ మాకు వచ్చేసినాయి. ఒక్కొక్కసారి మాకు డాన్స్ నేర్పిస్తారు. మేము మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాము. అందరూ అయితే హ్యాపీ చేశారు. మాకు ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు డాన్స్ హ్యాపీగా డాన్స్ నేర్చుకున్నాం. చూడండి ఎంత బాగా చేస్తున్నారో చిన్నపిల్లలు కూడా. అన్ని చదువుతో పాటు అన్ని యాక్టివిటీస్ నేర్పిస్తే మనం ఏమంటుందంటే అన్ని యాక్టివిటీస్ని నేర్పిస్తే పిల్లలకు చాలా మంచిది, చాలా హ్యాపీగా నేర్చుకుంటాము అని అంటుంది. చదువే కాకుండా అన్ని యాక్టివిటీస్లోనూ లైక్ గేమ్స్, స్పోర్ట్స్, ఇలా డ్యాన్స్, సాంగ్స్లోను, ప్రాజెక్ట్ వర్క్లోను, అలాగే వాళ్ళకి చిన్న చిన్న విషయాల్లోనూ, మంచి విషయాల్లోనూ, అలాగే స్పీచ్లోను వాళ్ళకి మంచి విషయాలు నేర్పిస్తే మేము మంచిగా నేర్చుకుంటాము, హ్యాపీగా నేర్చుకుంటామని చెప్తుంది. వాళ్ళకి ఫ్రీ టైంలో ఇలాంటివి నేర్పించడం వల్ల వాళ్ళకి కొంచెం పీస్ఫుల్గా ఉంటారు. చూడండి, రిలాక్స్ అవుతారు వాళ్ళు ఎంత హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్నారు చూడండి. ఫస్ట్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు నేర్పిస్తున్నారంట. అంటే మిస్ అక్కడ స్టెప్స్ చూపిస్తుంటే వాళ్ళు చూసి వేస్తున్నారు. అందుకే అలా మిస్ వైపు చూసి వేస్తున్నారు స్టెప్స్ అన్నీని. పిల్లల్ని ఒక మంచి దారిలో నడపడం పేరెంట్స్, టీచర్స్ వరకు ఉంటుంది. అంటే టీచర్స్ పాఠాలు చెప్పడం, లెసన్స్ చెప్పడం వరకే వాళ్ళ పని. నెక్స్ట్ ఇంటికాడ మనం నేర్పించుకోవాలి పేరెంట్స్ని. వాళ్ళకి కొంచెం మంచి చెడులు చెప్తూ ఉండాలి, కష్ట సుఖాలు చెప్తూ ఉండాలి. వాళ్ళు చూడండి ఎంత హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్నారు. చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏమీ డ్యాన్స్ ప్రోగ్రాం లేదు, నార్మల్గా వాళ్ళు రిలాక్సేషన్ కోసం ఎగ్జామ్స్ అయినాయి, కొంచెం ఫ్రెష్ అవుతారు, ఫ్రీగా ఉన్నారని అలా నేర్పించారంట. కానీ వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారంట. మనోజ్ఞ చెప్తుంది అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసాం, ఆ డ్యాన్స్ నేర్పించిన డ్యాన్స్ అంతా మాకు వచ్చేసిందని నేర్పుతుంది. మా మనుకు కూడా మేము కూచిపూడి డ్యాన్స్లో జాయిన్ చేశాను, తను నేర్చుకుంటుంది. తనకి ఈ ఏజ్లో నేర్పడం కొంచెం మంచిదని ఫిఫ్త్ క్లాస్కి వచ్చాక నేర్పిస్తున్నాను. కొంచెం అన్నీ అర్థమవుతాయని నేర్పిస్తున్నాను. పిల్లలకి చదువుతో పాటు బయట యాక్టివిటీస్ కూడా నేర్పించాలి. అంటే స్పీచ్ ఎలా ఇవ్వాలి, స్టేజ్ ఫియర్ లేకుండా ఎలాగ ఉండాలి, అలాగే కూచిపూడి డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడం, స్పీచ్ ఇవ్వడం స్టేజ్ మీద, అన్ని యాక్టివిటీస్ వాళ్ళకి భయం లేకుండా అన్నీ ముందుగానే మనం చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి ఆ ఫియర్ అనేది పోతుంది. మా ఛానల్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మా ఛానల్లో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చేయని వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మేము కొత్తగా ఈ ఛానల్ని స్టార్ట్ చేసాము, ఇంకా 1K వరకు రీచ్ అవ్వలేదు, రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే మా కిడ్స్ ఎక్కువ కనిపిస్తారు ఈ ఛానల్లో. నేనైతే కుకింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటాను, కుకింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. మా ముగ్గురు కిడ్స్ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి. వాళ్ళు బాగా చేశారా లేదా, ఎలా చేశారు ఏంటి అని చెప్తూ ఉండండి. మనం ఈ వీడియో పెట్టమని ఫోర్స్ చేసింది, అందుకే పెట్టాను. బాగా చేసాం, మేము అందరము చాలా బాగా ఎంజాయ్ చేసామని చెప్పింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై